హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ దసరా నవరాత్రుల్లో 4వ రోజు ప్రసాదమైన అల్లం గారెలండి. ఈ విధంగా అల్లం గారెలను తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ అల్లం గారెలను ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ అల్లం గారెల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మినప్పప్పుని వేసుకోవాలి. ఈ విధంగా 1 కప్ మినప్పప్పుని వేసుకొని ఈ మినప్పప్పుని 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 3 అవర్స్ బాగా నాననివ్వాలి. చూసారు కదండి, ఈ విధంగా 3 అవర్స్ బాగా నానితే పప్పు ఈ విధంగా నాని ఉంటుంది. ఈ విధంగా నానిన పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే అల్లం గారెలు చాలా టేస్టీగా పఫీగా వస్తాయి. చూసారు కదండి, పిండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే అల్లం గారెలు చాలా పఫీగా వస్తాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం ముక్కని కూడా వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నది మాత్రమే వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కుకింగ్ సోడాని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే వడలు అంత మృదువుగా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా కనీసం ఒక 5 మినిట్స్ అన్న పిండిని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న పిండిని చేతిని కొంచెం వాటర్లో తడుపుకుంటూ పిండిని ఒక సైడ్ నుంచి ఒక చిన్న బాల్ లాగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్లాగా వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్లాగా వేసుకుంటే గారెలను ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను ప్యాన్కి సరిపడినన్ని గారెలను ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే గారెలు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన ఈ అల్లం గారెలను తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా అల్లం గారెల్లాగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దసరా నవరాత్రుల స్పెషల్ 4వ రోజు వంటకం అల్లం గారెలు రెడీ. మీరు కూడా ఇదే విధంగా అల్లం గారెలను తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.